హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ డాన్స్ చూస్తే మీకు అర్థమైపోతుందా నేను ఏ ప్లేస్ చూపించాలనుకుంటున్నానో? ప్రకృతి సోయగాలు, మంచు దుప్పట్లు, ఆకుపచ్చని తివాచీపై పూల పలకరింతలు, సెలయేటి దారల పరవళ్ళు, ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు అక్కడి అందాల్ని ఎంత వర్ణించినా తక్కువే. స్వయంగా అనుభూతి పొందితేనే అసలు మజా. అరకు వచ్చే పర్యాటకులకు పచ్చని తోరణాలు కట్టి స్వాగతం పలుకుతూ ఉంటుంది. ప్రకృతి అరకులో శీతాకాలం అందాలు చాలా ప్రత్యేకం. చలికాలం మొదలైందంటే చాలు పర్యాటకులకు గుర్తొచ్చే ప్రాంతం అరకు. ఆంధ్ర ఊటీ అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ ప్రాంతం ప్రతి ఏడాదిలో ఈ సీజన్ కిటకిటలాడుతూ ఉంటుంది. పొగమంచు, గజగజ వణికించే చలి, పాల సముద్రాన్ని తలపించే మాదగడ సన్ రైజ్ వ్యూ పాయింట్. వీకెండ్ మాత్రం జనాలు ఫుల్గా ఉంటారు. చూసుకుని వెళ్ళండి. అరకు వెళ్ళాలంటే ముందుగా మనం వైజాగ్ చేరుకోవాలండి. వైజాగ్ నుంచి బస్సు, ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. వైజాగ్ నుంచి అరకుకి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందని చెప్పుకుంటారు కదా. వైజాగ్ నుంచి మనం అరకు, విశాఖ, క్యారండోల్ ఎక్స్ప్రెస్ ఉదయం 6:45కు వైజాగ్లో 6:45కి వైజాగ్ రైల్వే స్టేషన్లో బయలుదేరి 11 గంటలకు అరకు చేరుకుంటుంది. వైజాగ్ నుంచి 115 కిలోమీటర్లు అరకు ఉంటుందన్నమాట. వైజాగ్ నుంచి ట్రైన్ ఆర్ బస్సులో అరకు చేరుకోవచ్చు. అరకు ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. 2 ట్రైన్స్ ఉంటాయి అన్నమాట అరకుకు వెళ్ళటానికి. ఒకటి ఉదయం 6:45కి, ఇంకొకటి నైట్ 9:20కి. 6:45కి ఎక్కితే 11కి మనం అక్కడికి చేరుకుంటాం. 9:20కి ఎక్కితే నైట్ 1కి చేరుకుంటాం అనమాట. అందుకని ఉదయమే మనం వైజాగ్ వచ్చేస్తే 6:45కి ట్రైన్ ఎక్కితే మనం అరకు చేరుకోవచ్చు అనమాట. బస్ జర్నీ అయితే 4 గంటలు పడుతుంది. 140 నుంచి 180 వరకు దాని ఛార్జ్ ఉంటుంది అనమాట. టన్నెల్స్లోంచి ట్రైన్ వెళ్తుంటే ఆ ప్రకృతి అందాలు చూడటం చాలా చాలా బాగుంటుంది అనమాట. అరకులో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి, అరకు అండ్ అరకు వ్యాలీ. అరకు వ్యాలీ ఫస్ట్ వస్తుంది. మనం అరకు స్టేషన్లో దిగాలన్నమాట. అరకులో స్టే చేయటానికి మనకి హరిత హిల్ రిసార్ట్, హరిత వ్యాలీ రిసార్ట్ అని ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా హోటల్స్ కూడా ఉంటాయి. వీకెండ్స్లో మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. ఈ హరిత రిసార్ట్స్లో బుక్ చేసుకోవాలంటే ఏపీ టూరిజం వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో? మాదగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట ఇది. భూతల స్వర్గం, పాల సముద్రం, పాలపుంత, మంచు మేఘాలతో నిండిన సూర్యోదయం. ఈ వ్యూ పాయింట్, సన్ రైజ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటది అనమాట. అరకు సెంటర్ నుంచి మాదగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ 12 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనం ఉదయం 5 కల్లా స్టార్ట్ వెళ్తే బాగుంటది. ఇదే వ్యూ పాయింట్ వనజంగి, లంబసింగిలో ఉంటది, కానీ అవి కొంచెం ఎక్కడానికి 4 కిలోమీటర్స్ కొండపైకి ఎక్కాలన్నమాట. మాదగడ అలా ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక 1.5 కిలోమీటర్స్ మామూలు రోడ్డే ఉంటది అనమాట. అరకులో ఆదివాసీ వస్త్రాలు ధరించి దింసా నృత్యం చేస్తారు. వాళ్ళతో మనం కూడా ఫొటోస్ దిగచ్చు, వీడియోస్ దిగచ్చు అంతా అనమాట. ఇది వచ్చేసి అరకు రైల్వే స్టేషన్. అరకు రైల్వే స్టేషన్లో మనం దిగి సెంటర్కి వెళ్తే అక్కడ మనకి హోటల్స్, రిసార్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా 2 ట్రైన్స్ ఉంటాయి వైజాగ్ నుంచి. మార్నింగ్ 6:45కి, నైట్ 9:20కి. మార్నింగ్ ట్రైన్ క్యాచ్ చేస్తేనే మనకి బాగుంటుంది అనమాట. ఇంకా మనం అరకులో చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి ట్రైబల్ మ్యూజియం అనమాట. ఆ ఆదివాసీల యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క వ్యవసాయం అన్నిటి గురించి ఇందులో ఉంటది. ఇక్కడ కూడా అడ్వెంచరస్ అన్ని ప్లే గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఆ ట్రైబల్స్ యొక్క అన్నీ కూడా ఈ మ్యూజియంలో మనకు కనపడతాయి అన్నమాట. అన్ని వాటర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులో కూడా. అరకు ట్రైబల్ మ్యూజియం అన్నమాట ఇది. వాళ్ళ యొక్క ఎగ్జిబిషన్ ఇదంతా. మెయిన్ మనం చూడవలసినవి చాపరాయి, పద్మాపురం గార్డెన్స్. చాపరాయి 16 కిలోమీటర్లు ఉంటుంది. సన్ఫ్లవర్ తోటలు ఉంటాయి. పద్మాపురం గార్డెన్స్లో కాఫీ మ్యూజియం ఉంటుంది. బొర్రా కేవ్స్, మాదగడ వ్యూ పాయింట్. అరకు వ్యాలీలోని బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. గాలికొండ నుండి అనంతగిరి వాటర్ ఫాల్స్ 11.5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. గాలికొండ వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంటుంది. అనంతగిరి వాటర్ ఫాల్స్ కూడా బాగుంటాయి అన్నమాట.
ఇది వచ్చేసి అక్కడ మనకి బొంగు చికెన్ అని, చికెన్ కబాబ్స్ అని, స్వీట్ కార్న్స్ ఇట్లాగా మనకి నిప్పుల మీద కాల్చి ఇస్తారనమాట. అరకు అనేది నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో వెళ్తేనే చాలా బాగుంటుందండి. ఆ క్లైమేట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము. అది మనం డైరెక్ట్గా చూస్తేనే దాని యొక్క విశేషం మనకి అర్థమవుతుంది అనమాట. చెప్పాను కదా మీకు గాలికొండ వ్యూ పాయింట్, అక్కడ నుంచి అనంతగిరి వాటర్ ఫాల్స్ 11.5 కిలోమీటర్స్ అని. ఇది గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ. ఉండే ఆదివాసీల వస్త్రధారణ, వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ జీవన శైలి అన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. ఐటీడీఏ పాడేరు వాళ్ళ యొక్క జీవన శైలి ఎట్లా ఉండేది ఏంటి అని చెప్పి మ్యూజియంలో ఉంచారనమాట వాళ్ళ ప్రత్యేకతలన్నీ.